మొత్తం వస్తారు. ఒక హీరోయిన్ వచ్చిందంటే మొత్తం బయటకు వస్తారు. నీ కులానికి ఏమైందంటే బయటకు వస్తారు. నీ ధర్మానికి అయినప్పుడు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఎంత గొప్పదనేది ఎంతో అద్భుతమైనటువంటి కాలాతీతమైనటువంటి రోజుల నుంచి మన ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఎంతో గొప్పదైనటువంటి ధర్మం మనది అంటూ చెప్తున్నారు. హిందూ మత చరిత్ర అనేది మతానికి సంబంధించినది కాదు, మన జాతికి సంబంధించింది. హిందూ ధర్మమే ధర్మో రక్షితే రక్షిత అంటారు. అంతేకాకుండా సర్వేజన సుఖినో భవంతు అంటారు. అంటే ఏ గుడికి వచ్చినా అక్కడ కులాన్ని మతాన్ని అడగరని, గోత్రాన్ని మాత్రమే అంటారని, అందుకే ఈ హిందూ మతాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం మనదని మనుషులంతా ఏకమై హిందూ ధర్మాన్ని భారతదేశానికి గొప్పదిగా పేర్కొనాలంటూ ఒక గుడిలో పూజారి చెబుతూ సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియచేస్తున్నారు. గుడిలోకి వచ్చే వాళ్ళని కేవలం భగవంతుని చూసావా, వెళ్ళావా, దక్షిణ వేసావా అని ఊరుకోకుండా ఒక గుడిలో పూజారి చెప్పినటువంటి ఈ మాటలు విని భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో వింటున్నారు. ఎంతో మంది మతానికి సంబంధించినటువంటి యుద్ధాలు చేస్తూ ఎన్నో రకాల పిచ్చి చేష్టలు, వికృతమైనటువంటి చేష్టలు, చాలా దారుణ కాష్టలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో రీసెంట్ గా జరిగినటువంటి బంగ్లాదేశ్ లో జరిగిన ఉద్యమం, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల్లో జరిగినటువంటి దాడులని గుర్తు చేస్తూ హిందుత్వం మన భారతదేశంలో ఎంతో ప్రబలంగా ఉంది, వాటిని నిలబెట్టే నాయకుడు మనకున్నాడు కాబట్టే భారతదేశంలో హిందువులంతా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని, అదే భారతదేశాన్ని ఎప్పటికీ కాపాడుతుందంటూ పూజారి చెప్పిన ఈ మాటలు వింటూ అందరూ నిజమే కదా అంటూ ఇలాంటి గురుబోధలు చేసేవాళ్లు ఇంకా అన్ని చోట్ల ఉంటే మన ధర్మం ఎక్కడికి పోదు అంటూ చెప్తున్నారు మన హిందుత్వ ప్రజలు. మనం మైనార్టీలో పడితే మన గతి కూడా అదే గతి అవుతుంది, మన పిల్లల గతి కూడా. ఇది ఒక్కటి ఆలోచించండి. ఈ రోజు ఎమ్మెల్యే పార్టీలో ఉంటాడు, ఇంకో పార్టీ జంప్ అయిపోతాడు. అవసరమైతే దేశమే వదిలిపెట్టి వెళ్లిపోతాడు. అక్కడ ప్రధానమంత్రి వెళ్లిపోయింది అర్థం. వాళ్ళకు ఎన్ని దేశాలు? 57 దేశాలు ఉన్నాయి ముస్లింలకు. ఒక్క దేశమైనా హసీనా పేరు ఉంది కదా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చారా? ఎవరిచ్చారు? కర్మభూమి, వేద భూమి, భారత భూమి ఆశ్రయం ఇచ్చింది. ఇకనైనా అర్థం చేసుకోండి, ఇది పెట్టే భూమే గాని తీసుకునే భూమి కాదు. సెక్యులరిజం ముసుగులో బతకండి దయచేసి. అందరూ బయటికి రండి. ఇంకా ఎన్ని రోజులు చంపబడతాం హిందువులం? ఎప్పటి నుంచి చంపబడుతున్నారో తెలుసా మీకు? మత మార్పిడులు, ఇది కూడా ఆలోచించండి దయచేసి. మీరందరూ ఏకంగా వస్తుందిగా ప్రార్థన. సర్వే జన రేపు సాయంత్రం బంగ్లాదేశ్ హిందూ బంధువుల కోసం, అక్కడ చనిపోయిన వారి కోసం, అక్కడ అత్యాచారాలు చేయబడ్డ స్త్రీల కోసం భగవంతుని యొక్క అనుగ్రహం తీసుకొని రేపు సాయంత్రం మనందరం కూడా చిన్న ర్యాలీ తీద్దాం. ర్యాలీ అంటే శాంతిగా, ఎవరిని ఏమనొద్దు బిడ్డ, శాంతిగా హిందువులందరం ఏకమైతే ప్రపంచ దేశాలు భయపడతాయి. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వ్యవస్థ ఇక్కడే ఉంది. ఐఫోన్ నాకు అవసరం లేకుండా నేను కొనుక్కుంటాను. అవసరమైందా? నాకు ఐఫోన్ అవసరం లేకుండా నేను కొంటాను ఇక్కడ. అలాంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉంది. దీన్ని కాపాడే బాధ్యత అందరి పైన ఉంది. ఇది కర్మభూమి, వేద భూమి. ఇక్కడే వేదం పుట్టింది, కర్మ పుట్టింది. కర్మ భూమి కూడా ఇక్కడే. కంకర్ కంకర్ మే శంకరే. ప్రతి ఒక్క రాయిలో అణువులో ఈశ్వరుని చూస్తాం. మనకు చిన్న అమ్మాయిని కుమారిగా పూజ చేస్తాం, బాలగా పూజ చేస్తాం, ముత్తేజు సువాసనగా పూజ చేస్తాం. ఈ ధర్మంలోనే ఉంది. మీరు 10 మందికి చెప్పండి మన ధర్మం గురించి. మీరు 10 మందిని తయారు చేయండి దయచేసి. మీరందరూ హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా రేపు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. మన యొక్క సంఘీభావం భగవంతుని యొక్క మన దేశం మీద అలాంటి ఉపద్రవాలు రావద్దని కోరుకుందాం. అలాంటి దుష్ట శక్తులని సంహరించే శక్తిని మన ఆర్మీకి, మన జవాన్లకి, మన ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుందాం. అందరం ఏకమై ఉందాం. భావితరాల పిల్లల కోసం మీరందరూ రావాల్సిందిగా ప్రార్థన. రేపు సాయంత్రం 6 గంటలకి మనమందరం కూడా దీపాలతో ర్యాలీ తీస్తున్నాం. భరత్ మాతా కీ జై, సనాతన ధర్మ కీ జై, జై శ్రీరామ్, హర హర మహాదేవ అనుకుంటూ ఇక్కడ నుంచి గాంధీ దగ్గరికి వెళ్లి ఆయన చిన్న విన్నవించుకుందాం. వారే కదా శాంతి శాంతి అని చెప్పి పాకిస్తాన్ నుంచి ట్రైన్లో పంపించారు. వారికి చిన్న విన్నవించుకొని ఇకనైనా ఈ శాంతి